ఉత్తానపాదుడు అనే రాజుకు ఇద్దరు భార్యలు ఉన్నారు. వారిలో పెద్ద భార్య సునీతి, చిన్న భార్య సురుచి. పెద్ద భార్యకు ధ్రువుడు, చిన్న భార్యకు ఉత్తముడు అనే కొడుకులు ఉన్నారు. ఉత్తానపాదుడు పెద్ద భార్యను దాసి కన్నా హీనంగా, చిన్న భార్యను ఎంతో ప్రేమతోనూ చూసేవాడు. ఒకరోజు ఉత్తముడు తండ్రి తొడ మీద కూర్చొని ఉండగా ధ్రువుడు అక్కడికి వచ్చాడు. తాను కూడా తండ్రి తొడ మీద కూర్చోవాలని ఆయన దగ్గరకు చేరాడు. కాని తండ్రి అతనిని పట్టించుకోలేదు. కనీసం కన్నెత్తైనా చూడలేదు. ఇంతలో సురుచి, ధ్రువా, నీ తండ్రి తొడ మీద కూర్చునే భాగ్యం నీకు లేదు. నా కడుపున పుట్టి ఉంటే అటువంటి భాగ్యం నీకు కలిగి ఉండేది. కాబట్టి దేవుణ్ణి ప్రార్థించు, నా కడుపున పుట్టు అని చాలా కటువుగా పలికింది. తండ్రి చూపిన నిరాదరణ, పినతల్లి చేసిన అవమానం ధ్రువుని లేత మనస్సును గాయపరిచాయి. అతడు ఆ బాధతో తల్లి దగ్గరకు వెళ్ళాడు. ఆమె కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ, నాయనా, భగవంతుడే నీకు దిక్కు, ఆయననే ప్రార్థించు అని చెప్పింది. అప్పుడు ధ్రువుడి రోషం పట్టుదలగా మారింది. 5 సంవత్సరాల బాలుడు తపస్సు చేయడానికి అడవికి బయలుదేరాడు. దారిలో నారదముని కనిపించి, నాయనా ధ్రువా, నీది ఆడుకునే వయస్సు, నీకు తపస్సు ఎందుకు అని నచ్చచెప్పాలని చూశాడు. కాని ధ్రువుడు తన పట్టుదలని విడిచిపెట్టలేదు. నారదముని సంతోషించి అతడికి నారాయణ మంత్రం ఉపదేశించి నర్మదా నదీ తీరానికి వెళ్ళమని సలహా ఇచ్చాడు. ధ్రువుడు నర్మదా నదీ తీరంలోని మధువనానికి వెళ్ళి అక్కడ స్వస్తికాసనంలో కూర్చొని తపస్సు చేయడం ప్రారంభించాడు. 3 రోజులకు ఒకసారి వెలగా రేగుపండ్లు తింటూ మొదటి నెల గడిపాడు. 2వ నెలలో 6 రోజులకు ఒకసారి ఎండుటాకుల్ని మాత్రమే తిన్నాడు. 3వ నెలలో 9 రోజులకు ఒకసారి మాత్రమే గాలి పీల్చి కఠినమైన తపస్సు కొనసాగించాడు. 5వ నెలలో గాలి కూడా పీల్చలేదు. ఒంటి కాలి మీద నిలబడి తపస్సు చేశాడు. ఆ తపోభారానికి భూమి కుంగిపోయింది. నారాయణుడు ప్రత్యక్షమై, నాయనా, నీ తపస్సు ఇంక చాలు. నీ తండ్రి తర్వాత నీవు 66,000 సంవత్సరాలు రాజ్యమేలతావు. ఆ తరువాత సప్తర్షి మండలానికన్నా ఉన్నతంగా ధ్రువ నక్షత్రంగా వెలుగొందుతావు అని వరమిచ్చాడు. ధ్రువుడు నేలమీద సాగిలపడి నారాయణుడికి మొక్కాడు. బాలుడైన ధ్రువుడు ప్రదర్శించిన పట్టుదల, భగవద్భక్తి ఎంతో అవసరం, ఆదర్శప్రాయం.